ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా మేల్కొన్నామంటే, ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప. మరి అంత జాగ్రత్తగా భద్రపరిచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధురా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మేము అంత ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే మా బలమో, మా శక్తో, మా అదృష్టమో కానే కాదు ప్రభా. ఎంతో మంది మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు, ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకునే వాళ్ళు నా ప్రభా, మంచి ఆహారాన్ని తీసుకునేవాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు నా తండ్రి, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి, మా మీద కనికరపడి ప్రభా, మరి మమ్మల్ని ఈ నూతన దినంలో ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఏ పాటి వారం ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మా మీద దయ చూపించడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా, అందును బట్టి మీకే స్తోత్రం. ఈ రోజు నా ప్రభా, మరి ఈ దినాన ప్రభా, మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా బలము, మా శక్తితో చేస్తే, మా తెలివితో చేస్తే ప్రభా పనులు సక్సెస్ అవ్వవు నా తండ్రి. కానీ మీరు మాతో ఉంటే, మా ముందుంటే నా తండ్రి ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అయింది ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వారి సొంత తెలివి, జ్ఞానం మీద ఆధారపడకుండా మీ మీదే ఆధారపడేలా మీ కృపలోనే నా తండ్రి నాకు ఉద్యోగాన్ని చూపిస్తాడు. నేను చూసుకుంటే అది సరైన ఉద్యోగం అయి ఉండదు. ఇప్పుడు బాగానే ఉన్నా, ఫ్యూచర్లో మరలా ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావచ్చు. అదే నా తండ్రి నాకు ఆ ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా నాకు సరిపడా జీతాన్ని నా తండ్రి ఇస్తాడు. ఆ నా చేతి పనిని నా తండ్రి ఆశీర్వదిస్తాడని ప్రభా, బిడ్డలకు నా తండ్రి మీ ఎడల భయము, భక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు నిరుత్సాహపడిపోకుండా నా తండ్రి, మరి బాధపడకుండా, అధైర్యపడిపోకుండా మీరే ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా నేనున్నాను కదా, అయ్యా నేనున్నాను కదా మీతో. ఇంతవరకు చదివించిన మీకు ఉద్యోగాలు చూపించాలని నాకు తెలీదా? ఖచ్చితంగా నేను చూపిస్తానని బిడ్డలకు నా తండ్రి, బిడ్డలు మీ మీదే ఆధారపడేలా బిడ్డల ప్రభా మీ వైపు త్రిప్పండి. అలాగే ప్రభా, మరి యవన కాలంలో మీ కాడిని మోయిట నరుడికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు ప్రభా, లోకాన్ని ఫాలో అవుతున్నారు, ఫ్యాషన్ ప్రపంచంలో జీవిస్తున్నారు, మరి అపవాది బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు నా ప్రభా. బిడ్డలు విడిపించండి నా తండ్రి, లోకాన్ని అసహించుకొని నా ప్రభా మీ వైపుకి రావాలి నా తండ్రి. మీ దారిలో, మీ ఫ్యామిలీలోకి నా తండ్రి బిడ్డల ప్రభా ఆహ్వానించండి. అపవాది బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. లోక ఆశలకి, ఆకర్షణలకి నా తండ్రి గురి కాకుండా ప్రభా బిడ్డలు గద్దించి నా తండ్రి, మరి అపవాది బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే వారికి ఎటువంటి మేలు కలుగుతుందో తెలుసుకునే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి, వివేకాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకునే తెలివి, జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా తండ్రి, మీ జ్ఞానం బిడ్డలకు దయచేయండి ప్రభా. అజ్ఞానులం, అల్పులం, అభాగ్యులము నా తండ్రి. ఆకాశం వైపు కన్నునైతే చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డల వైపు మీరు చూసి నా తండ్రి వారికి ప్రభా, మరి యవనంలో నా తండ్రి మరి ఎలా జాగ్రత్తగా ఉండాలి, మీ మాటకు లోబడి ఎలా జీవించాలి ప్రభా, మరి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం. మరి వివాహాల కోసం నా తండ్రి యవనస్తులు నా ప్రభా తల్లిదండ్రుల మాటకు లోబడే మనసుని బిడ్డలకు ఇవ్వండి. వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ కోరిక మీద వాళ్ళు ప్రవర్తించకుండా నా తండ్రి, వారి మనసులో కలిగిన ఆ కోరిక చొప్పున వాడు ప్రవర్తించకుండా నా ప్రభా గద్దెంపు ఇచ్చి నా తండ్రి తల్లిదండ్రుల మీద వారికి భయము, భక్తి కలిగించండి. తల్లిదండ్రులకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభా. మరి బిడ్డల వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి చిన్న బిడ్డలు నా తండ్రి అనాథలు నా ప్రభా తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారు. బిడ్డలో
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలతో మీరున్నాడు నా ప్రభ, వారికి మీరున్నారు కాబట్టి వారికి ఏ లోటు ఉండదు నా ప్రభ. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా ప్రభ. బిడ్డలకు కావలసిన అన్ని అవసరతలు మీరే తీర్చుకోమని, మీరే నా ప్రభ మరి తీర్చమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత, మీకు చెప్పే అర్హత మాకైతే లేదు తండ్రి. అలాగే ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో మరి ఆ బిడ్డల వైపు మీరు చూడండి. మేము ఒంటరి వాళ్ళం అయిపోయాము, ఇక మాకెవరు దిక్కు, మాకున్న ఈ అప్పులు ఎవరు తీరుస్తారు, మాకు మరి బిడ్డల ఫీజులు ఎవరు కడతారు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారేమో, భయపడుతున్నారేమో. బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా, విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని నేను చెప్పలేదా తల్లి? నేనున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు, నిరుత్సాహపడిపోతున్నావు, మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు, లోకస్తులాగా ఆలోచించి ఎందుకు భయపడి బాధపడుతున్నావు అని ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి నా తండ్రి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాకు కావలసిన అన్ని ఏర్పాట్లు నా తండ్రి చూసుకుంటాడు, నా అవసరతలన్నీ తండ్రే తీరుస్తాడు అని ప్రభా ధైర్యంగా ఉండేలా, మీ మీదే ఆనుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రభా మరి ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు నా తండ్రి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పి ఆ హృదయాలను, నూతన హృదయాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. నిజమైన క్రిస్మస్ అంటే ఎలా జరుపుకోవాలో, ఎలా సంతోషంగా మీ జన్మదినాన్ని మేము సంతోషంగా ఎలా జరుపుకోవాలో బిడ్డలకి మీరే నా తండ్రి చెప్పమని అడుగుచున్నాం ప్రభా. మరి మీ మాటకు లోబడే మనసు మీ వైపే చూడాలి నా తండ్రి, మీ మాట చొప్పునే నడుచుకోవాలి ప్రభా. మా సొంత ఆలోచనతో ప్రభా మేము వెళ్ళనివ్వద్దు నా తండ్రి, మీ వైపు చూస్తూ నా తండ్రి మీ మాటకు లోబడి ఆ మాట చొప్పున వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కరికి మీరే నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి బిడ్డలు నా తండ్రి వారు ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత మంచి శాలరీ పొందుకుంటున్నా, ఎంత మంచి ప్రాఫిట్స్ వస్తున్నా సరే నా తండ్రి ఇదంతా నా సొంత తెలివో నా సొంత జ్ఞానమో కానే కాదు నా తండ్రి. నా మీద జాలిపడి, నా మీద కనికరపడి నాకు ఇచ్చాడే కానీ నా సొంత తెలివితో సంపాదించింది కానే కాదని ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి కృతజ్ఞత, దీన మనసు, తగ్గింపు జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం చేత నేను సంపాదించింది కాదు అనే ఆ కృతజ్ఞత హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి నా తండ్రి. మరి అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడే వారిని ప్రభా ఒక్కసారి మీరు దర్శించి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఇక మాకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని భయపడుతున్నారు. బిడ్డలతో మీరు మాట్లాడండి. అమ్మా, ఎందుకు తప్పు ఆలోచన చేసి మరి ముందుకెళ్ళాలనుకున్నాం, ఎందుకు మనుషుల మీద ఆధారపడ్డాం, మనుషులు ఎందుకు నమ్మావు, మనుషులు నమ్మి ఎందుకు మోసపోయావు, నా చిత్తం, నా ఆలోచన, నా మాటకు లోపడకుండా, నా దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు మీ సొంత తెలివితో ముందుకెళ్లారని బిడ్డలు ఒక్కసారి గద్దించిన ప్రభా తప్పిపోయిన కుమారులతో, తప్పిపోయిన కుమార్తెలాగా నా తండ్రి బిడ్డలు ఏ దిక్కుతో జన స్థితిలో ఉన్నారు ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారి అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా తండ్రి. అలాగే ప్రభా మరి మా దేశ నాయకుల్ని ప్రభా మీరే ఒక్కసారి దర్శించండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. మరి వారి కుటుంబాలకు కూడా నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే నా తండ్రి మారు మనసు పొందాలని మరి కుటుంబస్తులందరూ నా కుటుంబాలు కట్టమని నా తండ్రిని అడగాలని ఆశపడుతున్నారు ప్రభా. బిడ్డలు ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి ప్రభా. మరి మీ వైపు చూస్తున్నారు నా తండ్రి. బిడ్డలు ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి, ఆలోచన ఇచ్చిందే మీరే ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి మారు మనసు పొంది మీ వాక్యం ప్రకారం ఎలా నడవాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా. ప్రతి విషయంలో నా తండ్రి చిత్తమా కాదా, నా తండ్రికి ఇష్టమా కాదా అని ప్రభా వాళ్ళు ఆలోచించుకొని మిమ్మల్ని అడిగి నా తండ్రి ఆ తర్వాతే ఆ పని మొదలు పెట్టాలి అనే ఆలోచన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మరి మారు మనసు మా ప్రతి ఒక్కరి కుటుంబాలను కట్టండి ప్రభా. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా తండ్రి కుటుంబాలను కట్టమని అడుగుచున్నాం నా ప్రభా. మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి. మరి త్రాగుడుకు ఎవరైతే బానిసై ఉన్నారో ప్రభా బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి, వారితో మాట్లాడండి. ఆ త్రాగుడు మీద అసహ్యత కలిగించండి ప్రభా. మరి వాళ్ళు ఎలా ఉన్నా సరే భర్తకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. మీ వాక్యాన్ని మాత్రం మీరకుండా నా తండ్రి ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు, ఎన్ని గొడవలు వచ్చినా సరే నా తండ్రి వాక్య ప్రకారంగా నడవాలి, వాక్య ప్రకారంగానే నేను నడుచుకోవాలి, నా తండ్రి మాటకు లోబడి నేను జీవించాలి అనే నూతన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా.
అలాగే నా తండ్రి మరి చదువుకునే బిడ్డల ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్, డిగ్రీ బిడ్డల ప్రభా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి మీద మేము ఆధారపడితే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామని ప్రభా మరి లోకం వైపు బిడ్డలు చూడకుండా మీ వైపే చూసేలా వారి హృదయాలు తిప్పమని, వారితో మీరుండే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరే నా తండ్రి ఆ తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి ప్రభా బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మరి లోక వైపు వాళ్ళు చూడకుండా, లోకాశలకు పోకుండా నా తండ్రి మీకు దగ్గర అవ్వాలి, మీ వైపుకు రావాలి, మీ దగ్గరకే రావాలి నా ప్రభా. నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి. మొదట నా తండ్రి నాకు తోడుగా ఉండాలి. నా తండ్రిని తోడుగా అడిగే అర్హత నాకైతే లేదు, అయినా జాలిగల తండ్రి నాకు ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటాడు. నా తండ్రి నన్ను నడిపిస్తాడు. నా తండ్రికి నేను దగ్గరైతే చాలు, తర్వాత నాకు ఏది అవసరమో నా తండ్రే చూసుకుంటాడు అనే ఆలోచన, నూతన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్యని నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెట్టి ప్రభా అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.